శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యన్మ భుక్లరా వ్యాసప్రోక్త భాగవత పురాణం భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. అన్ని శ్లోకాల అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 5 స్కందాలు చేసాం. 6వ స్కందాన్ని 58 భాగాలుగా చెప్పుకున్నాం. 59వ భాగాన్ని ఈరోజు చెప్పుకున్నాం. దేవతలందరూ కూడా పాల సముద్రం చేరారు. వృత్రాసురుడి యొక్క బాధను తట్టుకోలేక అక్కడ దాకా వచ్చాం. దేవతల ప్రార్థన స్వామివారిని, ఎవరు విష్ణుమూర్తిని, అది చదువుకుంటున్నాం మనం. అందులో కొంత భాగం నేను చదువుకున్నాం. ఈరోజు మిగతా భాగం కొనసాగిద్దాం. ఎంతవరకు చదువుకున్నాం మనం మిగతా భాగం. పంచమహాభూతాలతో ఈ ముల్లోకాలను నిర్మించిన బ్రహ్మదేవుడు మాకందరికీ గురువు. అయినా మేము అందరం కలిసి ఏ మహానుభావుణ్ణి సేవిస్తామో ఆ శరీశ్వరుడు, ఆ సర్వాంతర్యామి, ఆ వేదవేద్యుడు మాకు రక్షకుడు కావాలి. పరిపూర్ణుడు, నిరహంకారుడు, సర్వసముడు, శాంతస్వరూపుడు, కరుణామయుడు అయిన ఆ జగద్గురువును కాదని అంజనులను సేవించేవారు కపటశీలురు, దొంగ. అటువంటి ధూర్తుడు కుక్కతోక పట్టుకుని మహాసముద్రాన్ని దాటడానికి ప్రయత్నించిన బుద్ధిహీనుడు వంటి వాడు. పూర్వం ప్రళయకాలంలో సమస్త సృష్టి జలమయమైనప్పుడు మత్స్యావతారం ధరించి భగవంతుడు ఈ భూమిని ఓడగా చేసి తన ముట్టెపైనున్న కొమ్ముకు కట్టుకొని సత్యవ్రతుడినే మనువుని మమ్మల్ని అందరినీ కాపాడాడు. అటువంటి ఆ కరుణాసముద్రుడు మా పాలిటి భాగ్యదేవతయే ఈనాడు ఈ వృత్రాసురుని బారి నుండి సమ్మోదంతో మమ్మల్ని రక్షించుగాక. ప్రళయకాల ప్రపంచనాలతో అల్లకల్లోలమైన ఉత్తుంగ సముద్ర తరంగాలనే చేయగా చేసుకుని పౌడించినవాడు, ఆ మహాసాగరంలో పడిపోకుండా బ్రహ్మంతవాడిని తన నాభికమలలో దాచి కాచిన సమర్థుడు, ఇంతవాడు అంతవాడు అనే నిర్ణయాలకు అందనివాడు అయిన అద్వితీయుడు మమ్మల్ని అనురాగంతో ఆదరించుగాక. దేవతలమైన మేము ఆ దేవదేవుని ఆశ్రయించి వచ్చాం. శరణాగతులమైన మేము సర్వలోక శరణ్యుడైన ఆ భగవంతుడిని శరణచొచ్చాం. ఇక ఆ వృత్రాసురుని విపత్తు నుండి విముక్తి పొంది సమస్త శుభాలు ఖచ్చితంగా మేము అందుకుంటాం. ఈ విధంగా ప్రార్థిస్తున్న దేవతలకు భక్తవత్సరుడైన భగవంతుడు ప్రసన్నుడై దర్శనమిచ్చాడు. ఆ సమయంలో శంఖం, చక్రం, గద ధరించి ఉన్నవాణ్ణి, ఉరోభోగాన శ్రీవత్సము, కౌస్తుభము శోభిస్తున్నవాణ్ణి, శిరస్సున రమణీయమైన రత్న కిరీటం విరాజిల్లుతున్నవాణ్ణి, చేతులందు భుజకీర్తులు, చెవులందు మకర కుండలాలు ప్రకాశిస్తున్నవాణ్ణి, వక్షస్థలాన్ని విలసిల్లుతున్న లక్ష్మీదేవి కలవాణ్ణి, దేహమంతా దివ్యాభరణాలతో తేజరులుతున్నవాణ్ణి, బంగారు పట్టు పీతాంబరం వెలుగులు విరజిల్లుతున్నవాణ్ణి, కన్నుల్లో తెల్ల తామర రేకుల సోయిగాలు వెల్లివిరుస్తున్నవాణ్ణి, మందహాసంతో మధుర సుధారసాలు పొంగి పురులుతున్నవాణ్ణి, తన ఆకారాన్ని పుణికి పుచ్చుకున్న పార్షదులు సేవిస్తున్నవాణ్ణి. అంటే ఆయన సేవకులు కూడా ఆయనలాగానే ఉంటారనమాట. అటువంటి వాళ్ళు సేవిస్తున్నారట. ఎటువంటి వాళ్ళు? ఆయన లాంటి వాళ్లే. అటువంటి వాణ్ణి దేవతా బృందాలు ఇందిరా వల్లభురి దివ్య సుందర స్వరూపాన్ని, ఈ దేవతా బృందాలందరూ కూడాను ఎవరైతే ఇప్పటిదాకా ప్రార్థన చేశారో వీళ్ళందరికీ ఆయన దర్శనం ఇచ్చాడు. వాళ్ళ ప్రార్థనలు విన్న తర్వాత ఆయన ఆ స్వరూపాన్ని కన్నుల విందుగా దర్శించారు దేవతలందరూ కూడా. తన పార్షదులు తన వలనే ఒకటే రూపం కలవారైనా స్వామి వక్షస్థలాన్ని విలసిల్లే శ్రీదేవి, శ్రీవత్సం, కౌస్తుభం సేవకుల కంటే ఆయన ప్రత్యేకతను వెల్లడిస్తున్నాయి. ఇవి మాత్రమే తేడాట ఆయన సేవకులకి ఆయనకి. ఏమిటి? వక్షస్థలంలో ఉండే అమ్మవారు, శ్రీవత్సం, కౌస్తుభం, ఇవి ఈ 3 మాత్రమే లేవు మిగతా వాళ్ళకి. ఆయన పేరు రమున కాపురమున్న లక్ష్మీదేవి అఖిల లోకాలకు ఆలవాలమైన ఐశ్వర్యాన్ని వెల్లడిస్తూ ఉన్నది. బ్రహ్మదేవుడికి నివాస స్థానమైన ఆయన నాభికమలం ముమ్మూర్తులకు మూలభూతమైన తేజస్సును వెల్లడిస్తున్నది. ఆయన పాదపద్మాల నుండి ప్రవహించిన గంగా తరంగిణి బుద్ధికి అగణ్యమైన పుణ్యాన్ని వెల్లడిస్తున్నది. ఈ విధంగా అభవుడు, అవ్యయుడు, అప్రమేయుడు, అవ్యక్తుడు, ఆదిపురుషుడైన శ్రీమన్నారాయణుడు అందరికీ ఆనందం కలిగిస్తూ అలరారుతూ వారికి దర్శనమిచ్చారు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి. ఇదిగో సద్గురునాథ దేవా సాయి.